19 తారీఖు ఏంటిది? 19 తారీఖు తెలంగాణ సర్వే. ఆనాడు అందరు ఇండ్లలోనే ఉండాలి, పెళ్లిలకు కూడా పోవద్దు, ఆఖరికి దావకాన్లకు కూడా పోవద్దు. ఎందుకంటే ఆనాడు బస్సులు బంద్. అమ్మయ్య, అంతా యాదుకున్నది. మరి ఆ రోజు సర్వే పరీక్ష అన్నారు. ఆ పరీక్ష ఎట్లుంటుందో ఏందో, పరీక్షా పత్రం ముందే దొరికితే మంచిగుండు. 19వ తారీఖు మంగళవారం సర్వే ఉన్నది కదా, ఇక అది ఎట్లుంటుందో ఏం అడుగుతారో, వచ్చిన ఆఫీసర్లకు ఏం చెప్తే ఏమవుతుందో, అసలు చెప్పకుంటే ఇంకేమవుతుందో అని చాలా మందికి గుడగుడం అంటుందట. రేషన్ కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను కట్ చేసేదందుకే కేసీఆర్ సార్ ఇంటి లెక్కలన్నీ రాపిస్తున్నాను కూడా భయపడుతుర్రట. అరే గట్టి ఏం భయపడకుర్రి, అవి కట్ చేసే లెక్కలు కాదు, మీకు ఇచ్చే లెక్కలు. ఇక కేసీఆర్ సార్ తయారు చేసిన పరీక్ష పత్రం ఇదివరకే లీక్ అయింది. ఇగో అదే ఇది. ఈ ప్రశ్నపత్రంలో ప్రశ్నలు కూడా గొట్టు ఏం లేవు, అన్ని మీకు తెలిసినాయే. ఆ ప్రశ్నలు ఏంటంటే, మీ పేరేంది, ఇంటి పేరేంది, ఇంటి ఆమె పేరేంది, మీరేంటోళ్ళు, ఇంట్లో ఎంతమంది ఉంటారు, పిల్లలు ఉన్నారా, ఉంటే అందులో ఆడోళ్ళు ఎందరు, మగోళ్ళు ఎందరు, వీళ్ళలో చదువుకునేటోళ్ళు ఎవరు, గాలికి తిరిగేటోళ్ళు ఎందరు, అసలు అన్నం కూర దేని మీద వండుతారు, గ్యాస్ పొయ్యి ఉన్నదా లేకుంటే కట్టెల పొయ్యేనా, గ్యాస్ ఉంటే అది ఏం కంపింది. ఇగో గిట్లుంటాయి ప్రశ్నలు. ఇంతటితోనే అయిపోలేదు పరీక్ష, ఇక రెండో పేపర్ కూడా ఉన్నది. ఇంట్లో ఇంకా కొన్ని ప్రశ్నలు ఉంటాయి, అవి కూడా మస్తు ఈజీగానే ఉన్నాయి. అవేంటి అంటే, మీ ఇంట్లో వికలాంగులు ఎవరన్నా ఉన్నారా, అసలు మీది సొంత ఇల్లా లేకుంటే కిరాయిల్లా, మీకు భూములు జాగలు ఏడేడు ఉన్నాయి, అసలు మీ ఇంటికి కరెంట్ ఉన్నదా, ఉంటే మీటర్ వాడుతుర్రా లేదా, దాని నెంబర్ ఏంది, మీరు కార్లో తిరుగుతారా స్కూటర్ మీద చక్కర్లు కొడతారా, ఇవేం లేకుండానే ఉన్నారా, అసలుకి ఇంట్లో మీరు ఎన్ని రోజుల సందు ఉంటుర్రు. ఇగో గివే ప్రశ్నలు, గింతే, ఇంతకు మించి ఏముండయి. ఇక లాస్ట్కి ఒక సంతకం పెట్టాలి, గంతే, కేల్ కథం. ఇక ప్రశ్నలన్నీ తెలిసినాయే కాబట్టి, ప్రశ్నపత్రం కూడా ముందే చూపించినాం కాబట్టి జవాబులన్నీ కరెక్ట్గానే చెప్పాలి. మీరు మరి 3 రూములు ఉన్నాయంటే సార్ ఏమనుకుంటాడో, ఇంట్లో స్కూటర్ ఉన్నదంటే పింఛన్ కట్ చేస్తాడు కావచ్చును, గ్యాస్ పొయ్యి ఉన్నదంటే తెల్లకారట్ ఇయ్యడేమో అని భయపడకుర్రి. గసంటి ఏముండయి, మీ జవాబులన్నీ కరెక్ట్గా ఉంటేనే కేసీఆర్ సార్ మిమ్మల్ని ఇంకా మంచిగా అరుచుకుంటాడట, ఇంకా కొత్త కొత్త పథకాలు కారట్లు ఇస్తాడట. తప్పు చేస్తే మాత్రం సార్ కూడా తప్పటడిగా ఇస్తాడట. ప్రశ్నలు చూసి కన్ఫ్యూజ్ అయి వచ్చిన వాళ్ళ మీద గరం గరం అయి తప్పులు చేయకూరి, దయచేసి మీరే లాస్ అవుతారు. కాబట్టి ఏం దాచుకోకుండా అన్ని బరాబర్గా చెప్పి 100కు 100 మార్కులు తెచ్చుకోవాలి. సరేనా? రైట్ మరి.